హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి టెక్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డెల్ ఇన్స్పిరాన్ 5000 మోడల్ అయితే హ్యాండ్స్ ఆన్ వీడియో అయితే చూడబోతున్నాం. సో ఇదన్నమాట ల్యాప్టాప్. సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి స్పెక్స్ ఎలా ఉన్నాయి, డిజైన్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూద్దాం. సో ముందుగా మనం ఓపెన్ చేయగానే ఓవరాల్ ల్యాప్టాప్ లుక్ అయితే ఎలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం కొన్ని కీ ఫీచర్స్ చూసుకుంటే మనకు వచ్చేసరికి మోడల్ నెంబర్ డెల్ ఇన్స్పిరాన్ 5000. సో డిస్ప్లే అయితే మనకు చాలా మంచి డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అలాగే ఇది వచ్చేసరికి చాలా పెద్ద ట్రాక్ ప్యాడ్ కూడా ఉంది. అలాగే ఇది వచ్చేసరికి లేటెస్ట్ ఇంటెల్ కోర్ i3 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే వస్తుందన్నమాట. సో మనకి ఇంకా ఈ మెయిన్గా నాకు ఈ ల్యాప్టాప్లో నచ్చినది వచ్చేసరికి డిస్ప్లే అనమాట. సో బెజల్లెస్ డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే కీబోర్డ్ గురించి మాట్లాడుకుంటే మనకు కీబోర్డ్ కూడా చాలా బాగుందన్నమాట. అలాగే ఇది వచ్చేసరికి కీబోర్డ్ లైటింగ్ కూడా బాగుంది, బ్యాక్ లైట్ కీబోర్డ్. సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగే డిజైన్ మెయిన్గా బాగా అట్రాక్షన్ అనమాట. సో ఎవరికైతే లెస్ వెయిట్తో మోర్ కంఫర్టబుల్గా కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉంటుందన్నమాట. సో డిజైన్ కూడా చాలా బాగుంటుంది, స్టైలిష్గా ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు బ్రైట్నెస్ కూడా సో చాలా బ్రైట్గా ఉంటుందన్నమాట. సో కలర్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. సాచురేషన్ కూడా చాలా బాగుంది, కలర్ సాచురేషన్. బ్యాటరీ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో నార్మల్ బ్రౌజింగ్ యూజర్స్కి అయితే మనకు అరౌండ్ 9 hours అయితే వస్తుందన్నమాట. అలాగే మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ పెట్టి హెవీ యూసేజ్ చేసుకుంటే అరౌండ్ 4 to 5 hours అయితే ఖచ్చితంగా వస్తుంది, ప్రీవియస్ ఇన్స్పిరాన్ మోడల్స్తో కానీ మనం కంపేర్ చేసుకుంటే. సో అలాగే ఇంకా మనం ల్యాప్టాప్ యొక్క కాన్ఫిగరేషన్ మనం ఇందాకే చూసాం, మళ్ళీ ఒకసారి అయితే మాట్లాడుకుందాం. సో మనకు వచ్చేసరికి ఇది i3 11th జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్ అయితే వస్తుంది. 8GB ర్యామ్ ఉంది. అలాగే 512GB NVMe SSD ఉంటుందన్నమాట. ఇందులో నార్మల్ SSD కన్నా NVMe SSD ఇంకా ఫాస్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో మనకు చాలా ఫాస్ట్గా బూట్ అయితే అవుతుందన్నమాట ల్యాప్టాప్. అలాగే ఇంకా గ్రాఫిక్స్ యూస్ చేసుకుంటే మనకు ఇంటెల్ అల్ట్రా హెచ్డి UHD గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. సో మనకి ఇంకా దీంట్లో గ్రాఫిక్ కార్డ్ అయితే ఏం లేదు, చాలా థిన్ బెజల్స్ అయితే యూజ్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు కెమెరా కూడా సో చాలా థిన్ బెజల్స్ అనమాట. డిజైన్ అయితే అందుకే లుక్ వస్తుంది అనమాట మనకు. డిస్ప్లే కానీ హైలైట్ డిస్ప్లే అని చెప్పచ్చు. ఏదైనా ప్లే చేసి చూద్దాం, సో మీకు తెలుస్తుంది అనమాట ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే. అలాగే చూడడానికి ఎంత బాగుంది అని చెప్పి. సో ఇక చూడొచ్చు మీరు, డిస్ప్లే అయితే అమేజింగ్ అనమాట. సో చాలా బాగుంది. మీరు ఈ ల్యాప్టాప్ని చూడగానే డిస్ప్లే చూడగానే మీరు అమేజింగ్గా ఉంటుంది. సో మీకు ఫస్ట్ తెగ నచ్చేస్తుంది అనమాట డిస్ప్లే అయితే. అలాగే డిజైన్ కూడా చాలా బాగుంది. సో మీరు డిజైన్కి కూడా చాలా బాగా సాటిస్ఫై అయితే అవుతారు. అలాగే ఇందులో వచ్చేసరికి మనకు మెటల్తో అయితే ఉందన్నమాట. సో 1.71 kg అయితే వస్తుంది అనమాట అరౌండ్. అలాగే ఒకసారి మనం సౌండ్ క్వాలిటీ కూడా ఎలా ఉందో చూద్దాం. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు అనమాట. ఒక డీసెంట్ సౌండ్ క్వాలిటీతో మనకు బేస్ కూడా వస్తుంది, చాలా బాగుంది వినడానికి కూడా. నెక్స్ట్ కీబోర్డ్ కూడా సో మనకు కీ స్పేసెస్ కూడా కరెక్ట్గా సెట్ అయినాయి అనమాట. సో చాలా ఈజీగా మనం ఫాస్ట్ టైపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే చాలా పెద్ద ట్రాక్ ప్యాడ్ అయితే ఉంది, చాలా ఈజీగా మనం బటర్ స్మూత్గా ఉందన్నమాట. చాలా బాగా యూజ్ చేయొచ్చు దీన్ని. అలాగే మనకు ఈ 5000 సిరీస్లో మనకు i5 ఉంది, i7 ఉంది. సో వాటిల్లో మనకు డిఫరెన్స్ ఏంటి అంటే ఇంకా అన్ని లేటెస్ట్ ప్రాసెస్ 11th జనరేషన్తో అయితే వస్తాయి. సో కాకపోతే వాటిలో NVIDIA గ్రాఫిక్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. అలాగే డిస్ప్లే ఏదైతే ఉందో అవి ఇంకా కొంచెం ఫుల్ హెచ్డీ కాకుండా క్వాడ్ హెచ్డీ డిస్ప్లే అయితే వస్తాయన్నమాట వాటిల్లో. నెక్స్ట్ ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ వచ్చేసరికి మనకు పవర్ జాక్, దాంతోపాటు ఒక HDMI, దాంతోపాటు ఒక USB, దాంతోపాటు ఒక Type-C కనెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి 3.5 జాక్, ఒక USB, దాంతోపాటు మైక్రో SD కార్డ్. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్రాసెసర్ అయితే ఇక్కడ ఉంటుంది మనకు, ఫ్యాన్ స్పీడ్ అయితే రావడానికి. అలాగే బ్యాక్ వచ్చేసరికి సంథింగ్ మెటల్ విత్ ప్లాస్టిక్ అయితే యూజ్ అయినట్టు అయితే అనిపిస్తుంది నాకు. 2 స్పీకర్ గిల్స్ అయితే ఉన్నాయి మనకు, లెఫ్ట్ అండ్ రైట్ 2 స్పీకర్ గిల్స్ అయితే ఉన్నాయి. అలాగే ల్యాప్టాప్ లిడ్ క్లోజ్ అయ్యేటప్పుడు మనకు 2 ఎక్స్ట్రా హెడ్జెస్ లాగా ఉంటాయి అనమాట. అది ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు క్లోజ్ అయ్యేటప్పుడు మనకు ఇలా అయితే ఉంటుందన్నమాట. అలాగే మనం క్లోజ్ చేసిన తర్వాత
సో ఇది మొత్తం కంప్లీట్గా సెట్ అయితే అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో సో ఇలా సెట్ అయితే అవుతుంది. ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో సో అప్పుడు ఆ ఎడ్జ్ అనేది కిందకైతే వెళ్తుంది అనమాట. సో ల్యాప్ కిందకైతే వెళ్ళి మనకు సో సపోర్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది డెల్ ఇన్స్పిరాన్ 5000 సిరీస్ ల్యాప్టాప్ గురించి అయితే. సో ఓవరాల్గా ల్యాప్టాప్ గురించి అయితే మాట్లాడుకుంటే ల్యాప్టాప్ అయితే చాలా బాగుందనమాట. సో మీకు ఒక మంచి బడ్జెట్ ల్యాప్టాప్ అయితే వస్తుందన్నమాట. మీకు అరౌండ్ మీ బడ్జెట్ కానీ సో 50,000 లోపల కానీ అయిందనుకుంటే సో మనకు ఈ ల్యాప్టాప్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది అప్రాక్సిమేట్గా 48,000 అయితే పడుతుందన్నమాట. సో ఓవరాల్గా ఒక మంచి ల్యాప్టాప్ అని చెప్పొచ్చు అనమాట. సో 11th జనరేషన్ లేటెస్ట్ ప్రాసెసర్ అయితే మనకు రన్ అవుతుంది. అలాగే ఇందులో నాకు మెయిన్ హైలైట్గా నచ్చింది డిస్ప్లే అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.